గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అని 8 నిమిషాల్లోనే వివరించే ప్రయత్నం చేస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా జులై మాసాన్ని కనుక తీసుకున్నట్లయితే 2025 జులై మాసంలో శని యొక్క స్థానం బట్టి, అంటే ప్రస్తుతం మేషరాశి వారికి ఏలినాటి శని యొక్క మొదటి దశ జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న ఆటంకాలు అయితే తప్పవండి. ధనాదాయంలో అయితే కొంత వృద్ధి అయితే కనిపిస్తుంది. ఉద్యోగం చేసేవారికి, వ్యాపారం చేసేవారికి, ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా వారికి అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారికి సంఘంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు అయితే లభిస్తాయి. మేషరాశిలో జన్మించి ఎవరైతే తలనొప్పితో బాధపడుతున్నారు, మైగ్రేన్తో కానీ, సైనసైటిస్తో కానీ, నరాలకు సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి మాత్రం కొంచెం చికాకుగా అనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉంటాయండి. కుటుంబ సభ్యుల నుండి గౌరవాన్ని పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపార అవకాశాలు అయితే మేషరాశి వారికి ఈ మాసంలో లభిస్తాయి. కోర్టు తగాదాలు లేదా వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ, స్థిరాస్తికి సంబంధించినటువంటి వివాదాలలో కానీ మీ వైపే లాభాలు ఉండే అవకాశాలు ఉంటాయి. జులై మాసంలో మేషరాశి వారికి అయితే పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే మధ్య మధ్యలో కొన్ని ఆటంకాలు కూడా ఉంటాయి. కానీ అనుకున్న సమయానికి మాత్రం పనులను పూర్తి చేయగలుగుతారండి. మొదట్లో కాస్త టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా సరైన సమయంలో అయితే పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలను వింటారు. అన్ని వ్యవహారాలలో కూడా ఓర్పు, సహనాన్ని ప్రదర్శించి అనుకున్న ఫలితాలను అయితే పొందగలుగుతారు. ప్రస్తుతం మేషరాశి వారికి ఏలినాటి శని యొక్క మొదటి దశ మాత్రమే జరుగుతుంది కాబట్టి పెద్దగా ప్రభావం అయితే ఉండదండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో, ఆరోగ్య విషయాలలో కూడా గొప్ప సానుకూలత ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అయితే తలనొప్పితో గతం నుండి బాధపడే వారికి ఊరట లభించదు. మేషరాశిలో జన్మించి కోర్టు వివాదాలతో బాధపడుతున్న వారికి జులై మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మాసంలో తగాదాలకు వెళ్ళకపోవటమే మంచిదండి. జులై 15వ తారీఖు, 16, 17, 18 ఈ 4 తేదీలలో సువార్తలను వినే అవకాశాలు ఉంటాయి. జులై మాసంలోని చివరి వారంలో ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద మేషరాశి వారికి జులై మాసంలో అన్ని వర్గాల వారికి అండి, అంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైనటువంటి వార్తలు అయితే ఉంటాయి. అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే పొందగలుగుతారు. 2025 ఆగస్టు మాసంలో వీరికి ఎలా ఉండబోతుంది అంటే, ఏదైనా కొత్త ప్రయత్నాలు చేయాల్సి ఉంటే, కొత్త పనులను ప్రారంభించాల్సి ఉంటే ఆగస్ట్ 21వ తారీఖు తర్వాత పనులనేవి వేగవంతం అవుతాయి. ఆ ముందు వరకు నత్తనడకంగా సాగుతాయండి. ఆగస్ట్ 21వ తారీఖు తర్వాత ప్రైవేటు పనుల విషయంలో కానీ, ప్రభుత్వ పనుల విషయంలో కానీ, అధికారులతో ఏమైనా పని ఉన్నా, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా బాగుంటాయి. ఈ మాసంలో కుటుంబంలో నూతన వ్యక్తుల యొక్క చేరిక వల్ల ఆనందకరమైనటువంటి సమయం అనేది ఏర్పడుతుంది. ఆగస్టు చివరి వారంలో 26, 28, 30 ముఖ్యంగా ఈ 3 తేదీలలో మీరు చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారు. గృహ వాతావరణంలో కోరుకున్న విధంగా శాంతిని పొందుతారండి. అయితే ఏలినాటి శనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క పనిలో కూడా ఒకవేళ ఆటంకం వస్తే
దానిని ఎలా దాటవేయాలి, ఎలా పనులను పూర్తి చేయాలి అని ఆలోచించుకున్న తర్వాత మాత్రమే ఏ పనినైనా సరే మొదలు పెట్టడం మంచిదండి. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు అయితే ఉంటాయి. ఆగస్టు మాసంలో మేషరాశిలో జన్మించిన వారు వ్యాపారాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నా, వ్యాపారాన్ని విస్తరిద్దాం అనుకుంటున్నా సరే అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. అయితే ఆరోగ్యపరంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఉద్యోగంలో ఎవరైతే ప్రమోషన్ కోసం ఆశిస్తున్నారో, ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకున్నంత ఫలితం దక్కకపోవచ్చు. బంధుమిత్రులను కలుస్తారు. ఆగస్టు మాసంలో మేషరాశి వారికి మాత్రం భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు అనేవి ఎక్కువ అవుతాయండి. వారి యొక్క స్వబుద్ధితో పనులన్నిటినీ కూడా ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఆగస్టు 21వ తారీఖు తర్వాత పనులన్నీ వేగవంతంగా పూర్తవుతాయి. ఇక 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో వీరికి ఎలా ఉండబోతుంది అంటే, వీరికి ఈ మాసంలో కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు పెరుగుతున్నట్లుగా అనిపించినా తెలివిగా వాటిని పరిష్కరించుకోగలుగుతారండి. మేషరాశి వారు కుటుంబానికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా అది చిన్న సమస్య అయినా సరే పెద్దది కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సెప్టెంబర్ మాసంలో ఓర్పుగా వ్యవహరించినట్లయితే విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీల విషయాలైతే అనుకూలంగానే ఉంటాయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా బుద్ధి కుశలతతో పనులన్నిటినీ కూడా సానుకూలంగా అనుకున్న సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. సెప్టెంబర్ మాసంలో కొద్దిగా ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మేషరాశి వారు ప్రతి పనిని ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించటం మంచిది. బయటికి వెళ్ళేటప్పుడైనా సరే విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుని వెళ్ళటం మంచిదండి. ఉద్యోగ వ్యాపారాలలో అధికారుల నుండి కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో వీరికి బుద్ధి బాగా పనిచేస్తుందండి. తెలివిగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కాబట్టి ఉద్యోగ వ్యాపారాల పరంగా అయినా, కుటుంబానికి సంబంధించి ఎలాంటి ఆటంకాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే తెలివిగా అధిగమించగలుగుతారు. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ఆటంకాలు ఎక్కువగా రావటం వల్ల శ్రమకు తగిన ప్రతిఫలం అందలేదు అని బాధపడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ మాసంలో తోటి ఉద్యోగుల నుండి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మాసంలోని 26వ తారీఖు, 27, 28 వరుసగా ఈ 3 తేదీలలో మేషరాశిలో జన్మించి వయస్సు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి గుండెకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ధనాదాయం విషయంలో అయితే బాగానే ఉంటుందండి. పై అధికారుల నుండి ఇబ్బందులు కానీ, పై అధికారులతో మాట పడవలసిన పరిస్థితులు కానీ ఏర్పడతాయి. అలాగే మేషరాశి వారు సెప్టెంబర్ మాసంలో జీవిత భాగస్వామికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేకపోతారు. ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలోని చివరి వారంలో ముఖ్య వ్యవహారంలో ఆటంకాలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయండి. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి కానీ, లేదా ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభించడానికి కానీ సెప్టెంబర్ మాసం అనేది అంత అనుకూలం కాదు. ఎందుకంటే ముందు 2 మాసాలతో పోల్చుకున్నట్లయితే సెప్టెంబర్ మాసంలో పనులలో కొన్ని ఆటంకాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. కాబట్టి తెలివిగా నిర్ణయాలను తీసుకోవటం మంచిది మేషరాశి వారు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గుండెకి సంబంధించి కానీ, కొలెస్ట్రాల్ ఉన్నవారు కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో వారు ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇవి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాస ఫలితాలండి.